ఆషాఢమాస వారాహి నవరాత్రి ఉత్సవాలను చాముండేశ్వరి అనుగ్రహ పీఠం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని శ్రీ చాముండేశ్వరి అనుగ్రహ పీఠంలో ఉత్సవాల ఏర్పాట్లు పూర్తయినట్లు ఆధ్యాత్మికవేత్త శ్రీకృష్ణ చాముండేశ్వరి మహర్షి అన్నారు. లలితా పరమేశ్వరి సైన్యాధిపతి అయిన వారాహి అమ్మవారికి 9 రోజుల పాటు విశేషంగా పూజలు చేయనున్నారు. ఆషాఢ శుద్ధ పౌర్ణమి నుండి నవమి వరకు భక్తి శ్రద్దలతో పూజిస్తే శత్రుబాధలు తొలగి సకల ఐశ్వర్యాలు వ్యాపార వృద్ధి చేకూరుతాయన్నారు. పీఠంలో హిమాలయ నది ప్రవాహంలోని అరుదుగా లభించే అతి పురాణ సాలగ్రామం శిలలు సైతం ఉన్నాయని తెలిపారు. ప్రధాని మోదీ హైదరాబాద్ వచ్చినప్పుడు తాను స్వయంగా తయారు చేసిన రుద్రాక్షమాలను అందించడం తనకెంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. హృదయ కవచ సాలగ్రామంగా హృదయేశ్వరిగా మేము అమ్మవారిని పిలుచుకుంటూ చూసినట్లయితే అత్యంత అరుదైన సాలిగ్రామం అన్నమాట. ఇది ప్రపంచంలోనే అత్యంత అరుదైనది. ఇది ఒకటే ఉంది, ఎక్కడ దొరకని సాలగ్రామం. మేము హిమాలయ గండకీ నదిలో ట్రెక్కింగ్ చేసి సాధించిన వేలాది సాలగ్రామాల్లో మీరు క్లోజప్ లో చేస్తే అక్కడ మీకు వారాహి అద్భుతమైనటువంటి యోగేశ్వర లింగంతో ఉన్నటువంటి వారాహి సాలగ్రామం. అలాగే పైన నుంచి మీరు గమనించినట్లయితే ఊర్ధ్వముఖం అధోముఖంతో ఒక శ్వేతార్క గణపతి రూపమైనటువంటి సాలగ్రామం అన్నమాట. ఇది చూస్తే చాలా ఆశ్చర్యానికి గురి అవుతాము. ఇది భోగ గణపతి, ఇలా తివాచి మీద కూర్చున్నట్టుగా ఉంటుంది భోగ గణపతి ఆయనకది. ఇక మనం చూసినట్టయితే ఇది విశేషమైనటువంటి కుంభస్థలంతో ఉన్నటువంటి గణపతి. ఇక్కడ శ్రీచక్రం కూడా ఉంటుంది. లోపల లక్ష్మీనారాయణ యుక్తంగా ఉంటుంది అనమాట. ఇన్ని లక్షణాలతో ఉన్నటువంటి దీని యొక్క విలువ కట్టలేమన్నమాట. నేను కూడా కాదు, ఎవరు కట్టలేరు దీని విలువ. అటువంటి అద్భుతమైనటువంటి సాలగ్రామ రాజ్యం అనమాట. అదేవిధంగా మీరు ఇంకా క్లోజప్ చేయండి. ఇక్కడ లక్ష్మీనారాయణ ఉందన్నమాట. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే కపాల భైరవ్ స్కల్ సాలగ్రామం. లైవ్ సాలగ్రామం అనమాట. అంటే దీంట్లో నీళ్లు పోసి ఉంచితే గంటలో తగ్గుతుంది.